తరువాత వారు సోబెక్ పరీక్షను ఎదుర్కొన్నారు. నీటితో నిండిన చిట్టడవి. మిహిర్ ఒక చిన్న డ్రోన్ను గాలిలోకి పంపి సరైన మార్గాన్ని కనుగొన్నాడు. వారు జాగ్రత్తగా నడుస్తుండగా నీటి నుండి రాతి మొసళ్ళు అకస్మాత్తుగా పైకి లేచి వారిని భయపెట్టాయి. మూడవ పరీక్ష సెక్మెట్ యొక్క ధైర్య పరీక్ష. ఆ గదిలో గోడల నుండి బాణాలు, అగ్నిజ్వాలలు రావడం మొదలైంది. ఒక స్తంభం కూలిపోతుండగా ఆరావ్ వేగంగా సమీరాను పక్కకు లాగి ఆమెను కాపాడాడు. వారి జట్టుకట్టుతనం వారిని ముందుకు నడిపించింది. ఆ తరువాత వారు అద్దాలతో నిండిన ఒక హాల్లోకి చేరుకున్నారు. ప్రతి అద్దంలో వారి భయాలు కనిపించాయి. ఆరావ్ తన తాత ఇసుకలో కలిసిపోతున్న దృశ్యం చూసి భయపడ్డాడు. కాని ఈసారి అతని తాత చిరునవ్వుతో ముందుకు వెళ్లమని సైగ చేశాడు. ఆ ధైర్యంతో ఆరావ్ అద్దాన్ని పగలగొట్టాడు. మిగతా అద్దాలన్నీ మాయమయ్యాయి. చివరిగా వారు పైనుండి సూర్యకాంతి పడుతున్న ఒక గదికి చేరుకున్నారు. మధ్యలో గాలిలో తేలియాడుతూ బంగారు రంగులో సూర్యుని ముద్ర మెరుస్తోంది. కాని అక్కడ వారికోసం జొరిక్ ఎదురుచూస్తున్నాడు. దారి చూపినందుకు ధన్యవాదాలు అని అతను నవ్వాడు. జొరిక్ ఆ ముద్రను పట్టుకోవడానికి ముందుకు దూకాడు. కాని ఒక బంగారు కాంతి వలయం అతన్ని వెనక్కి నెట్టివేసింది. అప్పుడు గదిలో ఒక ఫరో ఆత్మ ప్రత్యక్షమై, ఈ ముద్రశక్తినివ్వదు, యోగ్యతను పరీక్షిస్తుంది అని గంభీరంగా పలికింది. ఫరో ఆత్మ వారి ముందు 2 వస్తువులను ఉంచింది. ఒకటి బంగారంతో నిండిన పెట్టె, మరొకటి ముద్ర యొక్క కథను వివరించే ఒక సాధారణ మట్టిపలక. జొరిక్ బంగారం వైపు పరుగెత్తాడు. ఆరావ్ ప్రశాంతంగా మట్టిపలకవైపు నడిచాడు. జొరిక్ బంగారాన్ని తాకగానే అతని కింద నేలబద్దలై అతను ఇసుక ఉచ్చులో చిక్కుకుపోయాడు. ఆరావ్ మట్టిపలకను తాకగానే సూర్యముద్ర నెమ్మదిగా అతని చేతుల్లోకి వచ్చింది. అతను దాన్ని చూసి చిరునవ్వుతో తిరిగి దాని పీఠంపై ఉంచాడు. ఇది ఇక్కడే ఉండాలి అని అతను అన్నాడు. వారు పిరమిడ్ నుండి బయటకు వచ్చి నక్షత్రాల కింద నిలబడ్డారు. లైలా ఆరావ్కు ఒక వెండి పత్రాన్ని ఇచ్చింది. దానిపై చంద్రుని గుర్తు ఉంది. చరిత్ర ఒక నదిలాంటిది. సూర్యుడు ఒక ప్రవాహమైతే చంద్రుడు మరొకటి అని ఆమె చెప్పింది. ఆరావ్ ఆకాశంలోని చంద్రునివైపు చూస్తూ మౌనంగా నవ్వాడు. అతని సాహసం ఇంకా ముగియలేదు.